తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, హ్యాపీ న్యూ ఇయర్. న్యూమరికల్ హ్యాపీ న్యూ ఇయర్. సంఖ్యాశాస్త్ర పరంగా ఈ సంవత్సరం మందే. అంతేనా? వన్ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ సూర్యుడు పరిపాలిస్తున్నటువంటి సంవత్సరంగా చూస్తారు ఈ సంవత్సరాన్ని. మళ్ళీ సూర్యుడు మొత్తం పరిపాలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అలా కొంచెం బుధుడిని శుక్రుడిని పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనే వచ్చాడు. అది 2025 వెళుతూ వెళుతూ నాకు ఒక బాధ్యత చొరే, ఒక తప్పు జరుగుతుంది, నా పుట్టినరోజును మర్చిపోయారా, గుర్తు చేయాలి. చక్కగా చేసేసారు. డిసెంబర్ 25 మిత్రా జయంతి. ఆ వేడుకలకు సంబంధించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు రేపు పౌర్ణమి వచ్చేస్తా ఉంది కాబట్టి చాలా విశేషవంతమైనటువంటి పౌర్ణమిగా ఈ పౌర్ణమ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్యమాసంలో పౌర్ణమికి పుష్యమి నక్షత్రం కానీ కొంచెం లేదంటే పునర్వసు ఉండాలి, కానీ ఆరుద్ర నక్షత్రం ఉండబోతోంది. ఆరుద్ర నక్షత్రం, శనివారం, పూర్ణిమ. మరి ఇంత కాంబినేషన్తో వస్తున్నటువంటి ఈ రోజుని ఎట్లా వినియోగించుకోవాలి? అటు తిరువన్నామలయలో ఆరుద్రోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే కోటప్పకొండలో కూడా స్వామివారి ఆరాధనలు విశేషంగా జరుగుతాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి రేపటి రోజున మీరైతే ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? మేమేం చేయాలి? అంటే ఇంకా నాకు ప్రతిరోజు ఉత్సవమే, ప్రతి నిమిషము ఉత్సవమే. స్వామివారి నామస్మరణతో నేను తరిస్తూ రమిస్తూ ఉంటాను. అంటే ఇవన్నీ ఏవో సన్యాసి జీవితంలో పీక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంటే ఏదో ఒక సాధన అది కాదు, సాధనే జీవితం, జీవితమే సాధనగా. ప్రాణిక్ హీలింగ్లో అర్హటిక్ యోగా అని ఉంటుంది. అంటే ఒక యోగి అర్హటిక్ స్థితికి వెళ్ళిపోతారు. అంటే 5 రకాలైనటువంటి సద్గుణాలని జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఆ తర్వాత క్రియాయోగాకి తీసుకెళ్ళిపోద్ది. అది ప్రాక్టీస్ చేయమంటారు. ప్రాక్టీస్ చేయటం ఏంటి? అదే మన జీవితం. అది ఎప్పుడైతే దాని గురించి తెలుసుకున్నానో అప్పటి నుంచి ఆ సాధనలో పడిపోయి. ఎప్పుడు, ఏ సంవత్సరంలో అసలు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 2013 అమ్మా. 2013లో ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి బీజం పడింది. అంటే నా జీవితంలో కొన్ని మార్పులు 4 సూచిస్తూ ఉంటుంది. 22 మీ బర్త్డే. 4 నాకు డేట్ నెంబరు, డెస్టినీ నెంబరు ఒకటే. డబుల్ బనాన్సా. డబుల్ బనాన్సా. రాహు మామూలు రాహు కాదు. రాహు గురించి ఈ రోజు అడుగుదామని రాసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అడుగుతా. అదే అంటే మీ దృష్టిలో రాహు అంటే 4గా చూస్తా. నా దృష్టిలో రాహు నేను 2గా చూస్తా. మర్చిపోయాను. డబుల్ రాహు అంటే 4 మనకి కేతు అవుతాడు. కేతు. మామూలుగా మీరు 7ని కేతువుగా చూస్తారు. నేను చంద్రుడిని 7గా చూస్తాను, రాహుని 2గా. అంటే నేను చూడటం కాదు, వేదిక్ సంఖ్యాశాస్త్రంలో ఇది వాస్తవం, ఇది నిజం. కేపీలో కూడా ఇదే చూస్తారు. అంటే ఏదైతే సత్యం ఉందో దానికి ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. నేను నా పేరు పెట్టుకున్నాను విక్రమాదిత్య. దాన్ని న్యూమరికల్గా దాంట్లో చూసా. శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని కూడా చూసుకుని 9 సెట్ చేసిన తర్వాత దీన్ని కూడా అలాగే సెట్ చేశాను. అలాగే మన బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, అది కూడా 9లో. ఈ మనం సంఖ్యాశాస్త్ర పరంగానే, వేదిక సంఖ్యాశాస్త్ర పరంగానే కొన్ని పేర్లు, గ్లోబల్ విజన్ కన్సల్టెన్సీ అని, సన్ స్పిరిచువల్ సొసైటీ, ఇవన్నీ నేను దాంట్లో పెట్టినవి. మీరు చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, వశిష్ఠాన్ని చూశారు. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం. నక్షత్రాధిపతి ఎవరమ్మా? రాహు. రోజుకి అధిపతి అంతే, శని కదా. పుష్యమాసానికి అధిపతి శని. శనివత్ రాహు అంటారు. అంటే ఇక్కడ ఏదైతే ఇస్తాడో, అది శని ఇస్తాడో దాన్ని 10ంతలు రాహు ఇస్తాడు. ఇవ్వటానికి శనేశ్వరులు ఉన్నారు, రుద్రుడుగా ఉన్నాడు. ఆ రుద్రం అంటే కొన్ని పేర్లకి నాకు చాలా, మనకి కొన్ని ప్రమాణాలు. శతభిషం, దాని అర్థం ఏంటి? ఎప్పుడన్నా విన్నారంటే నేను ఇప్పుడే స్టడీ చేస్తున్నాను. శతభిషం, బిషం 100 నక్షత్రాల సమూహం శతభిషం అని అంటారు. బిషక్ అంటే వైద్యులు, దేవ వైద్యులు అని అర్థం. 100 వైద్యులకు ఎంత శక్తి ఉందో శతభిష నక్షత్రం వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంటుంది. బిషప్ ఒక సమాజాన్ని నడిపించడానికి బిషక్ అవసరం అంటే అంత శక్తి అందులో ఉంది. ఆ రుద్రము అంటే రుద్రుడు మనకి వ్యామోహాల్ని పెంచుతాడు. పరమేశ్వరుడు ఇచ్చేది అంతే, ఆయనే కదా సృష్టి. అది లేకుండా కూడా ఆయనే చేస్తాడు. అంటే మనం ఏదైతే సాధనలో అంటే అంటే నీకు అన్ని ఆశలు పెట్టి అడియాసలు చేసి పంపించడం ఆయన ఉద్దేశం కాదు. నీకు ఇవ్వవలసినవన్నీ ఇచ్చి ఇక దానితో నీకు సంబంధం లేదు, అక్కర్లే, చాలు, ఈ జీవితానికి ఇది చాలు, ఈ తృప్తి చాలు అనిపించేస్తాడు. ఆ శక్తి ఆరుద్ర నక్షత్రానికి ఉంది, రుద్రుడికి ఉంది. అంటే తృప్తిని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి, అంత ఫలితాన్ని ఆ నక్షత్రం ఇస్తుంది. తృప్తి వస్తే ఇంకేముంది, అంతా అసలు ప్రపంచమే పీస్ అయిపోతుంది, పీస్తో నిండిపోతుంది తృప్తి ఉంటే. అది లేకే వెంపర్లాట ఇదంతా.
నాకు ఎంత ఆనందంగా ఉంటుందమ్మా కార్యక్రమాలు చేసేటప్పుడు. అంటే నన్ను అడుగుతారు, ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా, మీకు ఎంత మిగులుతుంది? సుమన్ టీవీలో యాంకరింగ్ చేస్తున్నారు కదా, ఐ డ్రీమ్లో చేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత ఇస్తారు? ఏమిస్తారు తెలుసుగా, నిజం వాస్తవాలు తెలుసుగా. ఓకే. ఆ, ఉండండి ఒక నిమిషం. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏం చెప్తాను, అవసరం ఏముంది? ఆ, ఇప్పుడు కావాలని వచ్చా, ఇదైనా వ్యాపారం చేద్దామని వస్తే అప్పుడు డెఫినెట్ గా మీరు ఇవ్వటమో నేను ఇవ్వటమో చేస్తాం. అవును. ఇది కాదు, మనం మనం నేర్చుకున్న విద్యని 10 మంది 10 మందికి దగ్గరికి చేర్చే ఉపయోగపడాలి. మాధ్యమాలు అవుతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా జీవితంలో గమ్యాన్ని చేర్చవమ్మా. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు గమ్యాన్ని చేర్చు, చేర్చు. నువ్వు పని చేసుకో. Beautiful. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే, ఉమ్, ఆయన కొంచెం సంస్కృతంలో చెప్పారు, ఉమ్, ఉమ్, కర్మ చేయి ఫలితం ఆశించుకో అంతే. వచ్చి తీరుతుంది. అలాగే అంటే కొంచెం మోడర్నైజ్ చేశాను, అంటే ఇవన్నీ చదవడం వల్ల వచ్చినటువంటి జ్ఞానం. Right. భగవద్గీత ఇలాంటివి వినడం వల్ల చదవడం వల్ల మనం నేర్చుకున్న విజ్ఞానం మనకి ఇచ్చినటువంటి జ్ఞానం. దాంతోటే అంటే భారతదేశం అంటేనే, భారతీయుడు అంటేనే జ్ఞానం, లైట్, సోర్స్ ఆఫ్ లైట్, నాలెడ్జ్. అది లేకపోతే ఎంత మాట్లాడి ఎంత చేసి ఎందుకు కదా, వృధా కదా. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పుష్యమాసం. ఉమ్, నిన్న నన్ను ఎవరు అడిగారు ఉమ్, ఒక హాస్పిటల్కి పేరు కావాలని, దానికి సంబంధించి కొన్ని వెతుకుతున్నప్పుడు దాంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ పుష్యమాసంలో ఇవ్వడం జరిగింది. నేను ఉహుం, ఓకే. అది ఏమిస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ఓకే. మీకు మొన్న మాట్లాడినట్టున్నాను మీతో, చిన్నజీఆర్ స్వామీజీ, ఉమ్, నువ్వు డాక్టర్ ఎందుకు చదువుతున్నావు అంటే, ఉమ్. హాస్పిటల్స్ అవసరం లేని స్థితికి పేషెంట్లు తీసుకెళ్ళడం కోసం చదువుతున్నాను. హాస్పిటల్సే లేని స్థితికి, అంటే రోగులే లేని స్థితికి బా. వెళ్ళడం కోసం డాక్టర్ చదువుతున్నాను. అమేజింగ్ కదా. అది కావాలి, అసలు అలాంటి అట్లాంటి రోజు వస్తుందా? వస్తుంది. అంటే ఇది కేవలం ఒక విక్రమాదిత్యో ఒక పద్మినియో కాదు, ఉమ్. ఇది సమస్తం అలా అలా వాళ్ళందరూ భావించాలి. ఉమ్. ఎవరైతే దానికి తగ్గట్టుగా. ఉమ్. ఇప్పుడు నువ్వు యాంకర్ అమ్మా, అవును సార్. పొద్దుటే వచ్చేసి యాంకరింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి నీ సంసారాన్ని చూసుకుంటే సరిపోద్ది. ఉమ్. నువ్వు ఎందుకు చదువుతున్నావు? ఉమ్. ఏం చదువుతున్నావు? అమర్ కోసం. ఎందుకు చదువుతున్నావు? అవునండి. అమర కోసంతో నాకు అద్భుతమైన సంబంధం ఉంది. అద్భుతమైనటువంటి సూర్యమంత్రాలు బీజాక్షరాలుగా పెట్టి మహాసౌర్యం అమర కోసం నుంచి తీసినవే ఓ, నేను చేసి మహాసౌరం. సింపుల్గా ఉంటాయి. సూపర్. ఈ రోజు విక్రమాదిత్యాన్ని మీ ముందు ఇలా కూర్చోబెట్టినటువంటి అమర కోసం, అది ఉహుం. అమర కోసంలో ఉన్నటువంటి ఆ మంత్రాలు 32 మంత్రాలతో చేస్తే సౌరం అయిపోద్ది. మామూలుగా అయితే 2 గంటలు పడుతుంది. చాలాసేపు పడుతుంది. 15 నిమిషాల్లో మహాసౌరం అయిపోద్ది. అది చెప్తారా అది? అన్ని అడిగేస్తుంటాయి, ఇలా ఓపెన్ గా చెప్తారా? చెప్తారా? తప్పకుండా చెప్తాను. చెప్పాలి, ఇప్పుడు చెప్పడం కోసమే. ఓకే. ఇది పుష్యమాసం కదా, సూపర్. రేపు అలాగా పుష్యమే ఆదివారం వచ్చేస్తోంది. దాని గురించి కూడా అద్భుతాలు చేద్దాం, మాట్లాడదాం. మాట్లాడదాం. అదమంటే Right. ఈ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉమ్, శనీశ్వరుడు, ఉమ్. శని ఈశ్వరుడు, ఉమ్. శనేశ్వరుడు, అలాగే రుద్రుడు కలయికలో రాహు ఇచ్చేటువంటి ప్రతిఫలాలు అద్భుతంగా ఉంటాయి. ఏం చేయమంటారు మరి ఆ రోజు? అరే, రుద్రాభిషేకం, ఉమ్. రుద్ర హోమానికి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్. అభిషేకం అనేది కొంత ఒక దశమ భాగం తర్పణం, తృప్తి కోసం ఆ. మనం తర్పణాలు అభిషేకం చేసి ఉమ్. రుద్ర హోమం చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం. సామూహికంగా ఎక్కడైనా జరిగితేనే వెళ్ళొచ్చా? వెళ్ళండి, ఏదో డబ్బులు కట్టేస్తున్నాం, వాళ్ళు ఏదో చదివేస్తున్నారు, అంటే కూర్చొని మనం వెళ్ళడానికే. వెళ్ళాలి. ఉమ్. సామూహికంగా వెళ్ళి అడగండి. మన దేవాలయాలని సంరక్షించుకునే బాధ్యత మనదే. అక్కడ ఉన్నటువంటి పురోహితులకి, బ్రహ్మలకి మీరన్నా కొంచెం చెప్పి, అక్కడ అగ్నిహోత్రం జరిగితే, ఎక్కడైతే అగ్నిహోత్రం జరుగుతుందో అక్కడ సుభిక్ష ఉంటుంది. శ్రీకృష్ణ వారు చెప్పారు, యజ్ఞో వై విష్ణు, ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అన్నం వస్తుంది. అన్నం రావాలంటే యజ్ఞం చేయాల్సిందే. యజ్ఞం చేయకపోతే నీకు దారి లేదు. Right. అందుకని ఏంటంటే యజ్ఞాలు జరిపించండి. ఈ సంవత్సరం అంతా ఎంతగా యజ్ఞాలు చేస్తారో అంతగా సుభిక్షమైనటువంటి దేశాన్ని చూడగలుగుతాం. మరి రాహు 10 ఇస్తాడు అని చెప్తూ ఉన్నారు కాబట్టి, మన ధార్మికమైనటువంటి ఆ కోరిక నెరవేరటం కోసం, రాహువును కూడా ప్రసన్నం చేసుకోవటం కోసం ఈ పౌర్ణమి రోజు ఏదైనా మంత్ర రూపంలో చెప్తారా వాళ్ళు ఉపయోగించుకోవడానికి? అద్భుతమైనటువంటి మనకి దుర్గా సప్తశ్లోకం ఉంటుంది. ఉమ్. జ్ఞానినాభవి చేతాంసి దేవి భగవతి స బలాదాకృష్య మోహాయ మహారాజ్ఞా ప్రయచ్చతి దుర్గే స్మృతా హర్షభీతి మహేష జంతో స్వస్థయ స్మృత మతీమతీవ శుభాం దదాసి. అంటే సప్తశ్లోకి అది? సప్తశ్లోకిలో ఓకే. మొదటి మంత్రం ఇది. ఓకే. 7 మంత్రాలు ఉంటాయి. ఉమ్. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి స బలాదాకృష్య మోహాయ మహారాజ్ఞా ప్రయచ్చతి దుర్గే స్మృతా హర్షభీతి మశేష జంతో స్వస్థై స్మృతాముతి మగం దాసి. ఉమ్. ఓకే. ఇలా చాలా అద్భుతం ఉంటుంది దుర్గా సప్తశ్లోకి. అది వినడం గానీ పారాయణం కానీ చేయొచ్చు. చేయడం కానీ చేయండి. దుర్గా సప్తశ్లోకి నేను మీకు కావాలంటే టెక్స్ట్ పంపిస్తాను, చూస్తాను. 7 మంత్రాలు ఉంటాయా? ఒకవేళ అంటే ఇప్పుడు మనం మామూలుగా మన ఇద్దరం కలిసి చదువుతాం. ఇప్పుడు నేను అంటే ఇంకా చూడాలి.
కొంత ఆ స్ఫురణలో ఉన్నవి మాత్రం చెప్పగలిగాను, నీకు చెప్పారు. పంపిస్తాను. ఆ. నీ గొంతుతో నువ్వు చదివి ఉమ్. వెనక దాని మీద టెక్స్ట్ వేయి, తప్పకుండా ఎందుకంటే మన వాళ్ళ కోసం ఆ. ఇమీడియట్ గా పంపిస్తాను దాన్ని. ఉపయోగపడుతుంది. అలాగే సార్, తప్పకుండా దాన్ని చేసుకోవచ్చు. తప్పకుండా ఈ పౌర్ణమిని అంటే ఏ సమయంలో చదువుకోమంటారు దీన్ని? సాయంత్రం చదవండి. ఉమ్, శుభ్రంగా సాయంత్రం ఉమ్. స్నానాధికాలు సాయ పూర్తి చేసుకుని దీపారాధన అవి చేసుకుని ఉమ్. గడపల్ని శుభ్రంగా తుడిచి ఉమ్. గడపకి ఇరువైపులా దీపాలు పెట్టి బ్యూటిఫుల్. ఇల్లంతా కూడా శోభాయమానంగా అలంకరించి ఉమ్. సాంబ్రాణి ధూపం వేసి ఈ దుర్గా సప్త శ్లోకిని ఎన్నిసార్లు ఎన్నిసార్లు? 7 కదా. 7 సార్లు. ఉమ్. సప్త అంటే మళ్ళీ ఇక్కడ సూర్యుని తెచ్చేయండి, ఇంకా తేలేదేంటి అనుకుంటున్నాను. అంటే మరి అంత నిగూఢంగా ఉంది మరి. అందులో ఉంది. హా. ఆ సూర్యుడి యొక్క కాంతే చంద్రుడిగా మనకి ప్రతిబింబిస్తుంది. అవును. అమ్మవారు శక్తి సూర్యుడిగా ఉన్నాడు, మే ఉమ్. శక్తిగా సూర్యుడి రూపంలో ఉన్నారు. రైట్. ఇవి మనం మాట్లాడుకుంటూ వెళ్తే రోజులు సరిపోవు, Exactly. సమయం సరిపోదు. ఎగ్జాక్ట్లీ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ రోజున మన వాళ్ళందరూ విశేషంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే అస్తమానం ఇలా ఆరుద్ర నక్షత్రంతో పూర్ణిమ రాదు కాబట్టి. రాదు. ఖచ్చితంగా పుష్యమాసంలో ఆ, అది ఈ కలయిక ఆ. అద్భుతమైనటువంటి యోగం, కలయిక, చాలా కలయిక. అద్భుతమైనటువంటి యోగం. Yeah. రేపు నిన్న చూసా మాఘమాసంలో ఆదివారం సప్తమి వస్తుందా? వస్తుంది. బాబా బాబా బాబా, అద్భుతం. భాను సప్తమి వస్తుంది, భాను సప్తం వస్తుంది. అది మాఘమాసంలో వస్తుంది. ఇంకా విశేషం. దాని గురించి ఎలాగో మనం వదలంగా, ఎలాగో చెప్తాం. 7 గుర్రాల రథాన్ని 7 గుర్రాలను ఒక లైన్ లో పెట్టి ఒక రథాన్ని తయారు చేసి రథోత్సవం చేస్తా అద్భుతం, రథసప్తమి. అద్భుతం. వాటి గురించి కూడా మనం ఎలాగో అనౌన్స్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి.